హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మేము స్టే చేసిన హోటల్ ఓషియన్ బ్రీజ్. నైట్ వైజాగ్ రీచ్ అయ్యేసరికి చాలా లేట్ నైట్ అయింది. సో హోటల్ వాళ్ళు జస్ట్ ఐడి కార్డ్స్ తీసుకొని రూమ్స్ అయితే ఇచ్చారు. పేమెంట్ అండ్ పేపర్ వర్క్ అంతా మార్నింగ్ ఫినిష్ చేసుకొని అందరం కూడా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి బీచ్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ల్యాండ్లో కూర్చొని ఉన్నాం. ఫ్రెండ్స్, హోటల్ రూమ్ చాలా బాగుంది. నీట్గా మెయింటైన్ అయితే చేస్తున్నారు. రూమ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. రూమ్కి 2500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఈ హోటల్ రిషికొండ బీచ్కి దగ్గరలోనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది హోటల్. అండ్ ఫ్రెండ్స్, హోటల్లో ఫుడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. బయట నుండి, అంటే ఇక్కడ రాజుగారి పాఠశాల అని ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ నుండి అయితే మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు తెప్పిస్తారు. రాజుగారి పాఠశాలలో నాన్ వెజ్ మాత్రమే దొరుకుతుంది. అండ్ ఇక్కడ చాలా ఫేమస్. వెళ్తే కనుక ట్రై చేయండి తప్పకుండా. ఫ్రెండ్స్, హోటల్ నుండి స్టార్ట్ అయ్యి బీచ్కి అయితే బయలుదేరాం. రిషికొండ బీచ్ స్టే చేస్తున్న హోటల్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. సో ఫస్ట్ రిషికొండ బీచ్కి వెళ్దామని బయలుదేరాం. బీచ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు పార్కింగ్ కోసం 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ పిల్లలు మాత్రం చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు, ఫస్ట్ టైం బీచ్ చూడడం కాబట్టి. ఫ్రెండ్స్, ఇక్కడ బీచ్ ఎంట్రన్స్ ముందే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ హ్యాట్స్, గాగుల్స్, బీచ్ డ్రెస్సెస్ అండ్ పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అన్నీ కూడా చాలా తక్కువ రేట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, మేము కూడా పిల్లల కోసం అయితే షాపింగ్ అయితే చేసాము. గాగుల్స్, హ్యాట్స్ అండ్ బీచ్ సెట్ అయితే వాళ్ళు ఆడుకోవడానికి అయితే కొన్నాము. బీచ్ వ్యూ అండ్ వెదర్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్, పిల్లలు చాలా రోజులుగా అడుగుతూ ఉన్నారు బీచ్కి తీసుకువెళ్ళండి అని. ఫైనల్గా ఆర్డర్ వచ్చేసింది. మీకు వివ్వు అండ్ బుడ్డు, రిక్కీ ఇసుకలో చాలా బాగా ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్స్, బీచ్లో హార్స్ రైడింగ్ అవైలబుల్గా ఉంది. బాబీ అండ్ మిల్కీ హార్స్ రైడింగ్ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగుతూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మిగతా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి పడిపోతారేమోనని మేము కూడా ఎంకరేజ్ చేయలేదు.
యువాన్షి వాటర్లోకి వెళ్ళి ఆడడానికి భయపడి ఇసుక అందరి మీద పోస్తూ ఆడుకుంటూ ఉంది. తను ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే తన ఆటను ఎంజాయ్ చేశాం. సో ఇది ఫ్రెండ్స్ రిషికొండ బీచ్ ముచ్చట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.